హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నాకు సపోర్ట్ అయితే చేయండి. ఈరోజు నేను వచ్చేసాను చార్మినార్కి. ఎప్పటి నుంచో చార్మినార్ చూడాలని నాకైతే చాలా ఎగ్జైటివ్గా ఉండేది. ఫైనల్గా చార్మినార్ అయితే వచ్చేసాను. చార్మినార్ చుట్టూ కూడా మనకి స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా ఉంటుంది అండ్ చాలా తక్కువ ప్రైస్కి ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ కూడా చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. చార్మినార్ అనేది స్ట్రీట్ షాపింగ్కి చాలా ఫేమస్ ప్లేస్. చార్మినార్ మొత్తం తిరిగి ఏ ప్లేస్లో ఏమేమి దొరుకుతాయి, ఏమేమి ఫేమస్, ప్రైస్ డీటెయిల్స్తో సహా మొత్తం వీడియో అయితే షూట్ చేశాను ఇన్ డీటెయిల్గా. ఇంత డీటెయిల్గా మీరైతే ఏ వీడియోలో కూడా చూసుండరు, ఇది నా గ్యారంటీ. చార్మినార్లో మనకి దొరకని వస్తువు అంటూ ఉండదు. A to Z ప్రతి ఐటమ్ దొరుకుతాయి. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ చార్మినార్ స్ట్రీట్ షాపింగ్. చార్మినార్లో మనకి ఏమేమి దొరుకుతాయి అంటే బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, బ్లాక్ బీడ్స్, జ్యువెలరీ సెట్స్, పర్ల్స్ జ్యువెలరీ, బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్, ఫుట్వేర్, ఇలా అన్ని రకాల ఐటమ్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి చార్మినార్లో. కానీ చార్మినార్లో షాపింగ్ చేయాలంటే మాత్రం ఒక టాలెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అదే బార్గెనింగ్ టాలెంట్. ఈ టాలెంట్ లేకపోతే అయితే మీరైతే ఖచ్చితంగా బిస్కెట్ అవుతారు. ఎందుకంటే ప్రైస్ అయితే వాళ్ళు చాలా హై చెప్తారు. ఫస్ట్ బార్గెనింగ్ అనేది మనకి వస్తే కనుక అన్నీ మనం బడ్జెట్లో తీసుకోవచ్చు. మీకు ఒకవేళ బార్గెనింగ్ రాదు అనుకుంటే ఎవరైనా బార్గెనింగ్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళనైతే తీసుకెళ్ళండి, లేకపోతే మీరే మోసపోతారు. ఫస్ట్ మనకి మెయిన్ ఎక్కడ చూసినా కనిపించేవైతే బ్యాంగిల్సే. ఎటు చూసినా బ్యాంగిల్సే కనిపిస్తాయి. బ్యాంగిల్స్ అయితే మనకి 30 రూపీస్ నుండి స్టార్ట్. కానీ మనము కొనే ముందు లైక్ బాక్సెస్ ఓపెన్ చేసి క్వాలిటీ అది చెక్ చేసుకొని తీసుకోండి. కొన్నిట్లో స్టోన్స్ అవి మిస్ అయి ఉంటాయి. సో చూసి జాగ్రత్తగా తీసుకోండి. మోస్ట్లీ మనము చార్మినార్ చూడడానికంటే నైట్ వెళ్ళొచ్చు, కానీ ఇట్లా షాపింగ్ అది చేసుకోవాలని అనుకుంటే కొంచెం పొద్దున టైంలోనే వెళ్ళడానికి ట్రై చేయండి. అప్పుడు కొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఏదైనా డ్యామేజ్ ఉన్నా కూడా మనకి మార్నింగ్ అయితే ఎక్కువ ఈజీగా కనిపిస్తుంది. ఇక్కడ గోల్డ్ కలర్వి కూడా 50 రూపీస్ సెట్. ఇక్కడ చార్మినార్లోనే మనకి సోహెల్ స్ట్రీట్ అని ఒకటి ఉంది. అందులో ఉన్న సోహెల్ మ్యాచింగ్ బ్యాంగిల్ స్టోర్లో అన్ని రకాల బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒకవేళ స్ట్రీట్ షాపింగ్ అంటే రోడ్ మీద తీసుకోను అనుకునే వాళ్ళకి ఇలా షాప్స్లో కూడా వెళ్ళి తీసుకోవచ్చు. క్వాలిటీ పరంగా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇందాక చెప్పినట్టు మార్నింగ్స్ రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి మార్నింగ్ టైంలో అయితే ఒరిజినల్ కలర్స్ అవి కనిపిస్తూ ఉంటాయి, బ్యాంగిల్స్వి కానీ మిగతా వాటివి. మనం నైట్ రావడం వల్ల నైట్ రష్ చాలా ఎక్కువైపోతారు. ఆ రష్ వల్ల అండ్ పోలీసులు ఊరికే తిరుగుతూనే ఉంటారు. మొత్తం ఆగం ఉంటుంది, సరిగ్గా తీసుకోలేము మనము. మార్నింగ్ వస్తే కొంచెం ప్రశాంతంగా అన్నీ చూసుకొని మరీ తీసుకోవచ్చు. బ్యాంగిల్స్ అయితే అసలు చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. మనకి ఇవే షాప్స్లలో తీసుకెళ్ళి 300, 500, 600 వరకు కూడా అమ్ముతారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే చార్మినార్కి వచ్చి స్ట్రీట్ షాపింగ్ చేయడం అయితే ఈజీయే. కానీ దూరం ఉండే వాళ్ళకి కూడా అరే చార్మినార్లో ఏముంటుంది, ఎలాంటి కలెక్షన్ ఉంటుంది, ఏది ఏ ప్రైస్ రేంజ్లో ఉంటుంది అని తెలుసుకోవాలని ఉంటుంది కదా. వాళ్ళకైతే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వీళ్ళు మనకి మ్యాచింగ్ ఇట్లా ఏమంటారు మొత్తం సెట్ లాగా చేసిమ్మన్నా చేసిస్తారు. పెళ్ళిళ్ళకి దానికి తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, మ్యారేజెస్కి, ఫంక్షన్స్కి, ఇట్లా ఏ అకేషన్కి అయినా ఇట్లా చార్మినార్కి వచ్చి మనం బ్యాంగిల్స్ అయితే తీసుకెళ్ళిపోవచ్చు. హోల్సేల్లో వస్తాయి మనకి. షాప్స్లో తీసుకుంటే ఎక్కువ కాస్ట్ ఉంటుందేమో అనుకుంటారు, కానీ సేమ్ బయట రోడ్ మీద ఎంత స్ట్రీట్లో ఎంతైతే పెట్టినారో ఇక్కడ కూడా అంతే. 100, 150, 200, 300. కాకపోతే అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి అన్నమాట. చార్మినార్ దగ్గర స్ట్రీట్ షాపింగ్ చేయాలంటే టికెట్ ఏం అవసరం లేదు, కానీ మినార్ లోపలికి వెళ్ళాలన్నా, మినార్ పైకి ఎక్కాలన్నా మాత్రం టికెట్ అయితే కావాలి. టైమింగ్స్ వచ్చేసి 9 AM నుండి 5:30 PM వరకు. టికెట్ అయితే పర్ హెడ్ క్యాష్ పేమెంట్ వాళ్ళకి 25 రూపీస్, క్యాష్లెస్ పేమెంట్ వాళ్ళకి 20 రూపీస్. ఫారినర్స్ వాళ్ళకైతే అదర్ దెన్ సార్క్ అండ్ బిమ్స్టెక్ కంట్రీస్ వాళ్ళకి క్యాష్ పేమెంట్ అయితే 300 రూపీస్, క్యాష్లెస్ పేమెంట్ అయితే 250 రూపీస్ పర్ హెడ్.
మనం చార్మినార్కి వీక్ డేలో వెళ్ళినా వీకెండ్లో వెళ్ళినా ఎప్పుడైనా రష్ మాత్రం కామన్, చాలా ఉంటారు. ఖచ్చితంగా బార్గెనింగ్ మాత్రం చేయండి, వాళ్ళు ఏమనుకుంటారో అని మాత్రం చేయకుండా ఊరుకోకండి. క్వాలిటీ కూడా మనం పెట్టే ప్రైస్కి అయితే వర్తే అండి. 50 రూపీస్కి అంత మంచి సెట్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. జ్యువెలరీ అయితే అసలు చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీ ఉన్నాయి మనకి. కొన్ని జ్యువెలరీ దగ్గర ఏమో ఫిక్స్డ్ రేట్స్ లాగా పెట్టేసిర్రు, కొన్ని ఏమో ప్రైజెస్ చెప్తున్నారు. దారి మొత్తం లెఫ్ట్ రైట్ అన్ని సైడ్స్ మనకి ఇట్లా చిన్న చిన్న స్టాల్స్ లాగా కూడా పెట్టి అమ్ముతున్నారు. హైదరాబాద్ అంటే అందరికీ టక్కును గుర్తొచ్చేది చార్మినార్. అమెరికాకు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, ప్యారిస్కి ఈఫిల్ టవర్ ఎలాగో హైదరాబాద్కి చార్మినార్ అలాంటిది. హైదరాబాద్ యొక్క గ్లోబల్ ఐకాన్గా, హైదరాబాద్ యొక్క గుండెగా ఈ చార్మినార్ని చెప్పొచ్చు. హైదరాబాద్ని పర్యటించేందుకు వచ్చే ఎవరైనా సరే చార్మినార్ని చూడకుండా వెళ్లరు. ఇలా ఎంతో అద్భుతమైన ఈ నిర్మాణాన్ని కట్టి నేటికి శతాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ తరగని ఆకర్షణతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇలా ఎంతో ప్రాముఖ్యతను దక్కించుకున్న ఈ చార్మినార్ని అసలు కట్టింది ఎవరు, ఎందుకు కట్టారు, ఎప్పుడు కట్టారు, దీని ప్రత్యేకత ఏమిటి, ఇది మసీదా లేక ఆలయమా, నవాబుల కాలం నాటి ఈ చార్మినార్ వెనుక దాగి ఉన్న నిజాలేంటి, రహస్యాలేంటి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుంది. సో దయచేసి ఎండ్ వరకు చూడగలను మనవి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. आधा घंटा वापस मांगो। చార్మినార్ అనేది రెండు పదాల కలయిక. అవే చార్ మరియు మినార్. చార్ అనగా 4, మినార్ అనగా టవర్. అంటే చార్మినార్ అనగా 4 టవర్లని అర్థం వస్తుంది. ఈ చార్మినార్ చరిత్రను సింపుల్ గా అర్థమయ్యేలా మీకు వివరిస్తాను. 1550వ సంవత్సరంలో గోల్కొండ ప్రాంతానికి ఇబ్రహీం కులీ కుతుబ్ షా మహారాజు రాజయ్యారు. ఈ గోల్కొండ సంస్థానానికి రాజయ్యాక గోల్కొండ కోటతో పాటు ఈ సంస్థానానికి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా ఇబ్రహీం మహారాజు అభివృద్ధి చేయడం ప్రారంభించారు. కానీ అసలైన చిక్కు ఇక్కడే అడ్డుపడింది. నిజానికి అసలు ఈ గోల్కొండ కోటను, ఈ సంస్థానం మొత్తాన్ని క్రీస్తు శకం 1143లో కాకతీయులు నిర్మించారు. వీరు ఈ సంస్థానాన్ని అప్పటి జనాభాకు అనుగుణంగా నిర్మించారు. కానీ దాదాపుగా 400 ఏళ్లు గడిచాక ఈ సంస్థానం అనేది ఇబ్రహీం చేతికి దక్కేసరికి ఈ ప్రాంతంలోని జనాభా సంఖ్య అనేది విపరీతంగా పెరిగిపోయింది. దాంతో ఇబ్రహీం రాజు తన రాజ్యాన్ని ఎంతలా అభివృద్ధి చేయాలి అనుకున్నా వీలు లేకుండా పోయింది. కోట లోపల ప్రజల కొరకు ఇల్లు నిర్మించాలన్నా కూడా పరిస్థితులు అనుగుణంగా లేవు. అలాగే రాజ్యంలో ప్రజలందరికీ సరిపోయేలా ఇల్లు లేవు. దాంతో ఇక చివరికి ఇబ్రహీం మహారాజు ఈ గోల్కొండ సంస్థానానికి బయట మరో కొత్త నగరం నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఈ కొత్త నగరం కోసం, అనువైన ప్రదేశం కోసం తన రాజ్యానికి అన్ని వైపుల ప్రాంతాలకు తన అధికారులను పంపి వెతికించగా చివరికి మూసీ నది దక్షిణ భాగంలోని విశాలమైన ప్రాంతంలో ఒక కొత్త నగరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని, ఈ ప్రాంతం అన్ని సౌకర్యాలకు అనుకూలంగా ఉందని అధికారులు వచ్చి రాజుకు నివేదికను ఇచ్చారు. దాంతో ఇబ్రహీం కులీ కుతుబ్ షా రాజు ఆ ప్రాంతంలో నగరాన్ని నిర్మించేందుకు అనుమతినిచ్చారు. ఈ గోల్కొండ సంస్థానానికి కొత్త నగరానికి మధ్య దూరం అనేది సుమారుగా 10 కిలోమీటర్లు ఉంది. అలాగే మధ్యలో మూసీ నది కూడా ఉంది. దాంతో మొదటిగా మూసీ నదిపై వంతెన కట్టారు. ఆ వంతెనే పురానాపూల్ వంతెన. ఇక వంతెన నిర్మాణం పూర్తయ్యాక నూతన నగరాన్ని కట్టేందుకు ఆ రోజుల్లో అనుభవం ఉన్న ఆర్కిటెక్టుల కోసం పలు సంస్థానాలలో దేశాల్లో వెతకగా చివరికి ఇరాన్ దేశంలోని ఇస్తారాబాద్లో ఎంతో ఫేమస్ అయ్యి పేరును పొందిన విద్యావేత్త ఆర్కిటెక్ట్ మీర్ మొమిన్ని కలిశారు. ఆయనతో మాట్లాడగా వారు ఈ నూతన నిర్మాణానికి తన వంతుగా సేవలు అందిస్తానని ఒప్పుకున్నారు. ఆయనను గోల్కొండ ఆస్థానానికి తీసుకువచ్చాక ఆయనలో ఉన్న ప్రతిభను చూసి కొద్ది కాలానికే ఇబ్రహీం మహారాజు ముగ్ధులవడంతో వారిని ఆయనకు ప్రధానమంత్రిగా నియమించుకున్నారు. ఇక పూర్తి నూతన నగర బాధ్యతలని ఈ మీర్ మొమిన్ ఆర్కిటెక్ట్కి రాజు అప్పగించేశారు. దాంతో మీర్ మొమిన్ నిరంతరంగా 3 ఏళ్లు శ్రమించి చివరికి ఈ కొత్త నగరానికి సంబంధించి పలు డిజైన్లతో రూపొందించిన బ్లూ ప్రింట్ ని రాజుకు చూపించాడు. ఈ నమూనా చిత్రాన్ని చూసిన మహారాజు దీన్ని పరిశీలించి ఎన్నో మార్పులు చేయించారు.
అలాగే ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన నగరాల్లో ఉండే అన్ని సౌకర్యాలు కూడా ఈ కొత్త నగరంలో ఉండేలా నిర్మించాలని ఆజ్ఞాపించాడు. ఇలా ఈ కొత్త నగరం ప్రణాళికలు సిద్ధమవుతున్న ఈ క్రమంలోనే ఇబ్రహీం కులీ కుతుబ్ షా మహారాజు మరణించారు. దాంతో ఇక రాజ్య బాధ్యతలను వీరి కుమారుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా స్వీకరించారు. ఈ పేర్ల విషయంలో కన్ఫ్యూజ్ అవ్వకండి. తండ్రి పేరు ఇబ్రహీం కులీ కుతుబ్ షా, ఇతను కుతుబ్ షా వంశపు 4వ రాజు. ఇతని కొడుకు పేరు మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఇతను ఈ వంశపు 5వ రాజు. ఇక తన తండ్రి మరణాంతరం తన తండ్రి కోరిక మేరకి మూసీ నది ఒడ్డున ఒక కొత్త పట్టణాన్ని కట్టడం ప్రారంభించాడు. ఆ కొత్త నగరమే మనం ప్రస్తుతం చూస్తున్న హైదరాబాద్. ఈ కొత్త నగరాన్ని ఇరాన్ దేశంలోని ఇస్ఫాహాన్ నగరం మాదిరిగానే ఉండేలా నిర్మించారు. ఇక కొత్త నగరం పూర్తయ్యాక గోల్కొండ నుంచి ఈ హైదరాబాద్ నగరానికి తన రాజ్యాన్ని మార్చారు. ఇక ఇదే సమయంలో దేశవ్యాప్తంగా వీరి రాజ్య వ్యాప్తంగా కలరా వ్యాధి అనేది విస్తృతంగా వ్యాపించి ఎందరో ప్రాణాలను తీయడంతో కులీ కుతుబ్ షా రాజు తన రాజ్యంలో ఈ వ్యాధిని నయం చేయమని భగవంతుని కోరుకున్నాడు. నయమైతే ఈ స్థలంలో ఒక మసీదుని కడతాను అని దేవునికి మొక్కుకున్నాడు. ఇలా కలరా తగ్గడంతో కులీ కుతుబ్ షా రాజు ఇదే సంవత్సరంలో అనగా 1591లో ఈ చార్మినార్ని కట్టించడం ప్రారంభించారు. ఈ చార్మినార్ అనేది ఇరాక్ దేశంలోని ఇమాం అలీ రాజా సమాధి మాదిరిగానే 4 స్తంభాలు ఉండేలా నిర్మించడం ప్రారంభించారు. ఇలా కేవలం ఒక సంవత్సరంలోనే ఈ చార్మినార్ని కట్టేశారు. అనగా 1591లో ప్రారంభించగా 1592లో పూర్తి చేసేశారు. కానీ కొన్ని గ్రంథాలలో పుస్తకాల్లో తెలుపుతున్నది మాత్రం 1589లో ప్రారంభించగా 1592లో పూర్తయిందని ఉంది. ఏది ఏమైనప్పటికీ కొత్తగా ఏర్పడిన ఈ హైదరాబాద్ నగరంలో చార్మినార్ అనేది ప్రత్యేకంగా అప్పట్లో నిలిచింది. మనందరం హైదరాబాద్ని భాగ్యనగరం అనే మరో పేరుతో పిలవడాన్ని వినే ఉంటాం. నిజానికి హైదరాబాద్ని భాగ్యనగరం అని పిలవడం వెనక చిన్న కథ దాగి ఉంది, మీకు చెబుతాను. ఈ హైదరాబాద్ ప్రాంతానికి దగ్గరలో అప్పట్లో చించలం అనే ఊరు ఉండేది. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని షాలిబండగా పిలుస్తున్నారు. ఈ ఊరిలో భాగమతి అనే ఒక హిందూ అమ్మాయి ఉండేది. కులీ కుతుబ్ షా ఈ హిందూ అమ్మాయితో అప్పట్లో ప్రేమలో పడ్డాడు. దాంతో ఆమె మీద ఉన్న ప్రేమకు గుర్తుగా ఈ నూతనంగా నిర్మించిన ఈ నగరానికి భాగ్యనగరం అనే పేరును పెట్టించాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని కులీ కుతుబ్ షా పెళ్లి చేసుకున్నాక ఆమె పేరుని హైదర్ మహల్ గా మార్చాడు. అనగా హిందూ పేరుని ముస్లిం పేరుగా మార్చారు. ఇక ఇందులోనే భాగంగా ఈ భాగ్యనగరం అనే పేరును కూడా హైదరాబాద్ గా మార్చాడని చరిత్రకారులు తెలుపుతున్నారు. ఇక ఇలా హైదరాబాద్ నగరంలో కేంద్రంగా నిర్మించబడిన ఈ చార్మినార్ గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మాట్లాడుకున్నట్లయితే చార్మినార్ని కట్టి నేటికి సుమారుగా 431 సంవత్సరాలు గడిచింది. దీని నిర్మాణాన్ని చాలా ప్రత్యేకంగా ఉండేలా నిర్మించారు. ప్రతి కోణం నుంచి చూసినా 4 స్తంభాలు ప్రతిబింబించేలా చార్మినార్ నిర్మించారు. కేవలం ఈ 4 మినార్ల కారణంగానే చార్మినార్కి ఆ పేరు రాలేదని, ఈ కట్టడానికి ఈ పేరు పెట్టడానికి 20 కారణాలు ఉన్నాయని ఆర్కియాలజీ అండ్ మ్యూజియం శాఖ పరిశోధకులు చెబుతున్నారు. ఈ నిర్మాణంలో ఉన్న ప్రతిదీ 4తో సంబంధం కలిగి ఉందని, చార్మినార్ నలువైపులా ఉన్న 40 ముఖాలని 4తో భాగించవచ్చని, అలాగే 4 మినార్ల ఎత్తు 60 గజాలని 4తో భాగించవచ్చని, ఈ నిర్మాణం కూడా 4 రోడ్ల కూడల్లో ఉందని, అలాగే ఈ నిర్మాణంలో మొత్తంగా 4 గడియారాలు లండన్ నుంచి 1889లో తెప్పించినవి బిగించారని, అలాగే ప్రతి మినార్లోనూ 4 గ్యాలరీలు ఉన్నాయని, అలాగే చార్మినార్లో ఒక మసీదు ఉందని, ఇందులో కూడా 4 మినార్లు ఉన్నాయని, అలాగే ప్రతి మినార్లో 140 మెట్లు ఉన్నాయని, ఆర్చుల రూపకల్పనలో మెట్ల నిర్మాణంలో 4 దర్శనమిస్తుందని, అంతేకాదు చార్మినార్ని నిర్మించిన మహమ్మద్ కులీ కుతుబ్ షా కూడా 4వ కుతుబ్ షాహీ వారసుడే అని, ఇలా ప్రతిదీ ఈ నిర్మాణంలో 4తో బంధం కలిగి ఉండటం వలన ఈ నిర్మాణానికి చార్మినార్ అనే పేరు పెట్టడం జరిగిందని కొందరు చరిత్రకారులు తెలుపుతున్నారు. ఇక ఇన్నేళ్లు గడిచినా ఈ చార్మినార్ అనేది ఏమాత్రం చెక్కు చెదరకుండా నిలవడాన్ని చూసి పరిశోధకులు సైతం ఆశ్చర్యపోయారు. అసలు ఇది ఎలా సాధ్యమని తెలుసుకునేందుకు VIT యూనివర్సిటీ పరిశోధకులు పురావస్తు శాఖ సాయంతో రంగంలోకి దిగారు. అనేక పరిశోధనలు చేశారు. చార్మినార్కి పైపోతగా వినియోగించిన సున్నప్రాయి వలనే ఈ కట్టడం ఇంతకాలం పాటు పటిష్టంగా ఉందని చివరికి తేల్చి చెప్పారు. సున్నప్రాయితో పాటు ఇసుక, కంకర, తగినన్ని నీళ్లను కలిపి అలాగే వెదురు మొక్కల నుంచి కొన్ని పదార్థాలను సేకరించి వీటిని ఈ మిశ్రమంలో కలపగా వచ్చిన పదార్థాన్నే పూతగా ఈ చార్మినార్కి పూసినట్లు పరిశోధకులు గుర్తించారు. ఇక ఈ నిర్మాణంలో గ్రానైట్, సున్నపురాళ్ళు, మోటార్, పల్వెటైజ్ పాలరాయిని వాడడం జరిగింది. అందువలనే ఎన్ని విపత్తులు వచ్చినా ఈ కట్టడం ఇంత దృఢంగా ఉందని చెబుతున్నారు. నిజంగా అప్పటి వారు ఇంత గొప్పగా ఆలోచించి మరీ దీనిని నిర్మించడాన్ని చూస్తుంటే మన తరం వారికి ఇలా కట్టడం అసాధ్యమేమో అనిపిస్తుంది. ఇక కులీ కుతుబ్ షా రాజధానిగా చేసుకుని పరిపాలించిన గోల్కొండ కోట నుంచి ఈ చార్మినార్కు అనగా దాదాపుగా 10 కిలోమీటర్ల పైనే ఒక భూగర్భ స్వరంగం ఉందని కొందరు చెబుతున్నారు. ఏదైనా విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ఈ స్వరంగం ద్వారా తప్పించుకునేందుకు వీలుగా ఆ రాజు దీన్ని నిర్మించినట్లు నమ్ముతారు.
అయితే ఈ సొరంగం ఉన్న ప్రదేశం ఎవరికీ కనిపించలేదు. కానీ 2022లో ఫిబ్రవరిలో చార్మినార్ వద్ద చేసిన తవ్వకాల్లో ఈ సొరంగ మార్గం బయటపడిందని వార్తలు వచ్చాయి. ఇందులో మెట్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ ద్వారాన్ని అధికారులు తిరిగి పూర్తి చేశారని పుకార్లు ఉన్నాయి. ఇక చార్మినార్ను ఆనుకునే భాగ్యలక్ష్మి ఆలయం ఉంది. భాగ్యలక్ష్మి గుడిపై చార్మినార్ నిర్మించారని కొందరు హిందువులు బలంగా నమ్ముతారని ఒక సిద్ధాంతం కూడా ప్రచారంలో ఉంది. అయితే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు మాత్రం ఈ ఆలయ నిర్మాణాన్ని అనధికార నిర్మాణంగా ప్రకటించారు. దాంతో హైదరాబాద్ హైకోర్టు వారు ఈ ఆలయ విస్తరణ నిలిపివేశారు. అయితే ఈ ఆలయ మూలం ప్రస్తుతం వివాదాస్పదంగా ఉండగా ఈ విగ్రహం ఉన్న ప్రస్తుత నిర్మాణం మాత్రం 1960లలో ప్రతిష్ఠించబడింది. ఇక ఫైనల్ గా ఎంతో సుందరమైన ఈ చార్మినార్ కి 4 దిక్కులా కూడా ప్రస్తుతం షాపింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు. మట్టి గాజులు మొదలుకొని మెటల్ గాజులు దాకా 5 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు అన్ని రకాల గాజులు ఇక్కడ దొరుకుతాయి. అలాగే ముత్యాలు అనేవి ఇక్కడ ఫేమస్. అందువలనే హైదరాబాద్ చుట్టుపక్కల ఆడవారంతా షాపింగ్ కి ఇక్కడికే వస్తారు. ఇక రంజాన్ మాసంలో ఇక్కడ నైట్ బజార్ ఉంటుంది. రాత్రి నుంచి తెల్లవారు జాము దాకా ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. చార్మినార్ చుట్టూ దాదాపుగా 1400 షాపులు ఉన్నాయి. అందుకే ఇంతటి అద్భుతమైన చార్మినార్ ని ఏ టూరిస్టులు వచ్చినా మిస్ అవ్వకుండా చూసే వెళ్తారు. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఒక ప్రశ్న, మీలో ఎంతమంది చార్మినార్ని చూశారు? మీరు మొదటిసారి చార్మినార్ని ఎప్పుడు చూశారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. நீ எங்க இருக்கிற வா நான் நிக்கிட்டா உள்ள போ எப்படி போ டிக்கெட் మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.